సిపియూలో క్యాచ్ మెమరీ ఉంటుంది. క్యాచ్ మెమరీ అంటే ఇప్పుడు మనం రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ యాపో, యూట్యూబ్ యాపో ఓపెన్ చేస్తాం. యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో పడేసేసి పెట్టేసి మళ్ళీ ఓపెన్ చేసినామనుకో చాలా ఫాస్ట్‌గా ఓపెన్ అవుతుంది ఆ యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంచినామనుకో. ఎందుకంటే యాప్ ఇన్ఫోలోకి పోయి ఇట్లా స్టోరేజ్‌లోకి వెళ్ళండి. స్టోరేజ్‌లోకి వెళ్ళాక దాంట్లో చూడు ఇట్లా క్యాచ్ మెమరీ అని ఉంటుంది. రీసెంట్‌గా చేసిన యాక్టివిటీ ఈ క్యాచ్ మెమరీలో స్టోర్ అవుతుంది అన్నమాట. సో ఫ్రీక్వెంట్లీ ఏదైతే యూజ్డ్ అయిన డేటా ఉందో ఆ సిపియూ ఏం చేస్తుంది, క్యాచ్ మెమరీ లోపలికి పంపిస్తుంది. ఈ క్యాచ్ మెమరీ అనేది షార్ట్ టర్మ్ మెమరీ లెక్క అనమాట, స్టోర్ చేసుకుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే సిపియూకి క్యాచ్ మెమరీ వల్ల కావాల్సిన డేటా చాలా ఫాస్ట్గా వస్తుంది సిపియూకి. ఇది ఒక సిపియూకి కావాల్సిన డేటా చాలా స్పీడ్గా వస్తున్న కారణంగా సిస్టమ్ స్పీడ్ కూడా పెరుగుతుంది. అందుకే ఇప్పుడు మీరు గూగుల్ ఓపెన్ చేస్తే ఇప్పుడు చేసిన మీరు రీసెంట్ సెర్చెస్ అన్నీ ఇట్లా కనిపిస్తాయి. ఎందుకు ఇదంటే ఈ డేటా అంటే ఎక్కడ స్టోర్ అవుతుంది, గూగుల్ యాప్ లోపల క్యాచ్ మెమరీలో స్టోర్ అవుతుంది.